కూటమి లేదు. మనతో జోలాపురం శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సార్ బ్రహ్మనాయుడు గారు. సో ఇప్పుడు ఈ వ్యవహారం మీరు కూడా వాళ్ళ పార్టీ వ్యవహారం మాకెందుకంటారా, లేకపోతే మీరు ఏమన్నా దీని మీద ఏమన్నా స్పందిస్తారా? ఎందుకంటే మళ్ళీ మిమ్మల్ని అడగలేదు అనుకుంటారు. చెప్తారు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు 99 టీవీ వీక్షకులకు శుభ సాయంకాలం. నిజంగా ప్యానెల్లో ఉన్న పెద్దలంతా కూడా అంటే చాలా అందరూ ముగ్గురు కూడా విలువలు ఉన్నటువంటి వారే. వారు మనసును చంపుకొని అబద్ధాలు చెప్తుంటే పాపం నాకే నవ్వు వస్తా ఉంది. పార్టీ అబద్ధాలు చెప్తుంటే నవ్వు వస్తా ఉంది, కానీ కవర్ చేసుకోవాలి. ఎందుకంటే పార్టీలో ఉన్నారు కాబట్టి తప్పదు. పాపం ముగ్గురు కూడా మరి విలువలు ఉన్న పెద్దలే వారు. ఎందుకంటే వీరికి ఎప్పుడు వీరి ముగ్గురికి గౌరవం ఇస్తూ ఉంటాను నేను. ఎందుకంటే ఎక్కడా తప్పు మాట్లాడరు, బాగా కరెక్ట్ గా మాట్లాడుతూ ఉంటారు. కానీ పార్టీ అనేది ఆ పని చేస్తుంది, తప్పదు వీళ్ళకి కూడా మాట్లాడాలా. మన నాయుడు మాట్లాడుతూ ఒకటి చెప్పాడు, అంటే ఇట్లా మాట్లాడే వాళ్ళను ఎవరినైనా మనము ఎప్పుడూ కూడా ఉపేక్షించము, తప్పును తప్పే అంటుంటాం. కానీ ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వము వీరందరినీ పాముకు పాలు పోసినట్ల పెంచి పోషించింది. ఎవరెవరిని కిరా కార్పి చూస్తూనే ఉన్నాం, హైపర్ ఆది చూస్తూనే ఉన్నాం, పట్టాభి మాట్లాడాడు కాబట్టే పట్టాభికి చైర్మన్ ఇచ్చారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు అంతగా తిట్టారు కాబట్టి స్పీకర్ ఇచ్చారు. మరి హోంమంత్రి అనిత గారు ఆమె అట్లా జగన్మోహన్ రెడ్డిని తిట్టింది కాబట్టే ఆమెకు హోంమంత్రి ఇచ్చారు. అంటే ఇటువంటివంతా మర్చిపోతే ఎట్లా నాయుడన్నా? మీరంతా ఇవన్నీ కూడా మర్చిపోకూడదు. పెద్దలు మీకంతా తెలిసిండేటివి, కానీ ఇవన్నీ కూడా మీరు ఆచరణలో పెట్టినవి. మీరు మాట్లాడటానికి అర్హత లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పులు చూపించారు డయాస్ మీద, ఎట్లా తిట్టాడు అంటే వీరు మాట్లాడడం ఒకటి, ఆచరణ ఒకటి. ఆచరణ లేని, అవగాహన లేని అంతా కూడా మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది. దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. కాబట్టి ఒకటి, ఇటువంటి కార్యక్రమాల్లో వీళ్ళంతా కూడా ఆర్థిక నేరగాళ్ళు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు. అంటే ఇప్పుడు చూసాం, సుధామాధురి, మన వేమన సతీష్ అయితేనేమి, సానా సతీష్ అయితేనేమి, మళ్ళీ కొలికపూడి మన చిన్ని అయితేనేమి. ఇప్పుడు నేను బ్రహ్మనాయుడు గారు మీకు పోయిన దాంట్లోనే చెప్పినట్టున్నా, మన దాంట్లోనే నాయుడన్న కూడా ఉన్నాడు ఆ రోజే. ఈ రోజు కొలికపూడి, కేసినేని చిన్ని వచ్చింది, ఇంకొకటి రైల్వే కోడూరు నుంచి వస్తుంది అని చెప్పి నేను దాదాపు 15 రోజుల కిందే చెప్పాను. మీకు గుర్తుందో లేదో? ఓకే, అంటే మీకు ముందే తెలుసు అయితే? అంటే తెలుసు, మాకు అన్ని తెలియనిది ఒక్కటే కాదు. అంటే మీ పార్టీ స్క్రిప్టే లేదుగా దీంట్లో? కాదు, స్క్రిప్ట్ లేదు, ఏం లేదు. కాదు, మరి మీకెట్లా తెలుసు శ్రీకాంత్ గారు? అంటే మీరు ఇప్పుడు లైవ్ లో మీరు ఇట్లా మాట్లాడడం వల్ల అందరూ వినేవాళ్ళు అనుకుంటారంటే 15 రోజుల ముందే చెప్పారంటే ఈయనకు ఆల్రెడీ అంటే పార్టీ ఆఫీస్ నుంచి ఇంటిమేషన్ ఉంది అని చెప్పేసి అనుకుంటారు. బ్రహ్మనాయుడు గారు, నేను రాజీవ్ గాంధీ చనిపోయినాడు కంటే ఎన్టీ రామారావు మాదిరి నాకు ముందే తెలుసు బ్రదర్ అనలేదు నేను. ఇవన్నీ బయటికి వచ్చినాయి, అది కూడా వస్తుంది చెప్పా. ఇంకేమన్నా కాదు, ఇంకా 15 రోజులు ఉండండి, ఇంకొకటి వస్తుంది. ఇప్పుడు రాసుకోండి, మళ్ళీ చెప్తున్నా, ఇంకా 15 రోజుల్లో ఇంకొకటి వస్తుంది. ఇది రాష్ట్రంలో ఆర్థిక నేరగాళ్లతో ఈ కూటమి ప్రభుత్వం స్థాపితమైంది. ఈ సతీష్ అనే అతను అమెరికాలో తానా సభలకు దేనికో ప్రెసిడెంట్ గా కూడా నిర్వహించారు. ఈ కూటమి ప్రభుత్వం రావడానికి, తెలుగుదేశం రావడానికి అక్కడి నుంచి అందరినీ పిలుచుకొని వచ్చి ఆర్థికంగా సహాయం చేసినటువంటి వ్యక్తి. అంటే ఇందాక మీరు సానా సతీష్ అని మాట్లాడారు, నేను కన్ఫ్యూజ్ అయ్యా. ఇక్కడ వేమన సతీష్ ఎవరైతే 7 కోట్లు తీసుకున్న ఆరోపణ వచ్చి, సానా సతీష్ ఆయన రాజ్యసభ సభ్యుడు. సో ఇద్దరిని మీరు కంపేర్ చేయకండి. వీళ్ళంతా కంపేర్ కాదు, వీళ్ళందరూ ఇట్లా సతీష్లు ఇంకా 4 ఉన్నారు, బయటకు వస్తారు బ్రదర్. ఇట్లా సతీష్లు ఇంకా 4-5 మంది ఉన్నారు. మీరేం కన్ఫ్యూజ్ పడద్దండి. ముందు పేరు మారుతా ఉంటుంది, వెనకాల సతీష్లు ఉంటారు. ఇంకా 4-5 మంది ఉన్నారు, ఇంకా తొందరలో వస్తారు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తుంటారంటే, ఈ కూటమి ప్రభుత్వం మన తెలుగుదేశం రావడానికి అమెరికా నుంచి అందరితో ఆర్థికంగా డబ్బులు కలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి చాలా పెద్ద కార్యక్రమాలు, డబ్బులు పెద్దగా ఖర్చు పెట్టడం జరిగింది. ఖర్చు పెట్టిన తర్వాత ఎలా సంపాదించుకోవాలి? అమ్మాయి మాదిరిని చూసాం ఎలా ఏడ్చిందో. మన లైవ్ లేకొచ్చి మీటింగ్ పెట్టి ఆమెను హింసించిండేది. ఆమె ఇంతగా చెప్పుకుంటా వస్తున్నా కూడా వీళ్ళు ఇంకా మభ్య పెట్టే విధంగా మాట్లాడుతుంటే చాలా నిజంగా బాధాకరమైన విషయం. ఇటువంటి చూడండి, కాళహస్తిలో చూసాం, ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చింది. ఇద్దరు తెలుగుదేశము కూటమి వాళ్ళు కలిసి కొట్టుకొని ఆ అమ్మాయి మీద హత్యా నేరం మోపారు. వాస్తవమా కాదా? మొన్న కందుకూరులో జరిగింది. ఏం జరిగింది కందుకూరులో? కాదు, మీరు ఇవన్నీ కంపేర్ చేయొద్దండి దయచేసి. ఎందుకంటే మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీలో పదవిలో ఉన్నారు, గతంలో కార్పొరేషన్ చైర్మన్ చేశారు. దయచేసి ఈ 3 విషయాల్ని మీరు
మిక్స్ చేయొద్దు. ఎందుకంటే మూడు విషయాలు కూడా మూడు ఒక్కొక్కటి ఒక్కొక్క ఇన్సిడెంట్, అది దాన్ని దీన్ని కంపేర్ చేయొద్దు దయచేసి. ఆ పరిస్థితులు వేరు, ఈ పరిస్థితి వేరు. బాగా చెప్పారు. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఒక్కొక్కటి 1 నిమిషం మాట్లాడేదానికి కాదు, ఒక్కొక్కటి 1 అర్ధ గంట మాట్లాడే విషయాలు మీరు చెప్పినది బ్రహ్మనాయుడు గారు కరెక్టే. నేను దాని గురించి మాట్లాడాను, కానీ ఇప్పుడు మీరు చెప్పినట్లు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు, కరెక్ట్ గా ఉంది. కానీ ఈ ఆర్థిక నేరం అనేది, ఈ సతీష్ డబ్బులు తీసుకోవడం అన్నది వాస్తవము. ఆ అమ్మాయి ప్రెస్ మీట్ కి వచ్చి ఈ రోజు చెప్పింది మాధురి గారు. దాన్ని వీళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే ఇటువంటివన్నీ కూడా చిన్నీది గాని, మన కేసినేని చిన్ని గారిది గాని, ఈ సతీష్ గారిది గాని సిబిఐ ఎంక్వైరీ ఏమనండి, ఊరికే మన షిఫ్ట్ కాదు, సిబిఐ ఎంక్వైరీ ఏమనండి. డబ్బులు తీసుకున్నది నాయుడన్న. ఉండండి బ్రహ్మనాయుడు గారు ఒక్క నిమిషం. నేను ఇక్కడికి వచ్చా, ఎక్కడికి పలాసాలో దీనికి మొన్న గుడి ఇన్సిడెంట్ జరిగింది కదా, అక్కడికి వచ్చి వెహికల్ లో కూర్చున్నా. నేను ఒక్క 2 నిమిషాలు మాట్లాడి క్లోజ్ చేస్తా. అన్న నాయుడన్న ఇంతకు ముందు మాట్లాడుతూ ఎంత బాగా చెప్పారంటే, అంటే కవరింగ్ ఉండాలి తప్పదు, ఆయన చెప్పేది ఆయనకు కవరింగ్ చేసుకుంటూ వచ్చారు. ఈ డబ్బులు తీసుకోవడంలో మీరు ఇంతకుముందు అడిగారు, కొలికపూడి గారు కూడా దాదాపు వారు డబ్బులు ఇచ్చినది 20 లక్షలు 4 భాగాలుగా చూపించారు ఆయన. మిగతాది ఏం చెప్పారు, నాకు 3.5 కోటి నాకు ప్రజలంతా ఇచ్చారు, ఆ డబ్బును నేను అందజేశాను అని చెప్పాడు. ఇప్పుడు మాధురి గారి దగ్గర అన్న డబ్బు లేదంటాడేంది? ఎలక్షన్లలో ఎమ్మెల్యేగా నిలబడాలి అంటే అంతో ఇంతో ప్రజల మద్దతుతోనో కావలసిన వారి యొక్క మన బంధువులు మిత్రుల సహాయ సహకారాలతో దాదాపు 20-30 కోట్లు పెట్టుకుందే కాదు, టికెట్ ఇప్పించడానికి ఆయన సతీష్ గారు 7 కోట్లు అడిగారు. ఆమె ఇచ్చింది అని వాపోతాంది, ఏడుస్తాంది. ఒక మహిళ ఏడుస్తుంటే కూడా వీళ్ళకు కనికరం లేకపోతే ఎట్లా నాయుడన్నా? మీకు కూడా కొంచెం ఆలోచించన్నా. ఒక మహిళ రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తా ఉంది, కొంచెం ఆలోచించన్నా నాయుడన్నా. దయచేసి నువ్వు పార్టీని దృష్టిలో పెట్టుకోవద్దు, ఒక మహిళను దృష్టిలో పెట్టుకో, ఒక మహిళకు జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకో. ఖచ్చితంగా శ్రీకాంత్ మాట్లాడేసి వెళ్ళిపోతే మళ్ళీ ఇబ్బంది. చెప్పండి శ్రీకాంత్ మాట్లాడేసి వెళ్ళిపోతే ఎట్లా? మనం మాట్లాడాలి కదా. అయిపోయినా ఆర్థిక నేరగాళ్ళందరినీ కూడా ఎంటేసుకొని పార్టీ స్థాపించుకొని వాళ్ళు సంపాదించుకోవడానికి మీరు లైసెన్సులు ఇచ్చి ఈ రోజు ఇటువంటి వాళ్ళు ఏడుస్తుంటే మీరు కనికరం లేకుండా మాట్లాడితే ఎట్లా? సపోర్ట్ గా నిలబడి వాళ్ళకు డబ్బు ఇప్పించే మార్గం చూడండి. ఓకే శ్రీకాంత్ గారు, మీరు అన్నట్టు విచారణ జరగాలి. నిజంగా వారు ఇచ్చారా, ఇస్తే ఎలా ఇచ్చారు, నగదు రూపంలో ఇచ్చారా, ట్రాన్సాక్షన్ చేశారా ఏంటి అనేది ఖచ్చితంగా మరి ఆ వ్యవహారం పెద్దదవుతుంది కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది. అంత ఈజీగా వారిని ఏమి వదిలేసే పరిస్థితి ఉండదని నేను అనుకుంటున్నా. దయచేసి సమయం లేదు, అందరూ సహకరించారు. 1 by 1 కంక్లూజన్ తీసుకుందాం.